ఓం శాంతి. బాబా చెప్తున్నారు 13/6/24. ఈరోజు సద్గురువారం. బాబా యొక్క మధురమైన మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మొట్టమొదట ప్రతి ఒక్కరికి నీవు ఒక ఆత్మవు, నీవు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి అన్న ఈ మంత్రాన్ని బాగా కూరి పక్కా చేయండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఇప్పుడు మీరు చేస్తున్న సత్యమైన సేవ ఏమిటి? జవాబు: భారతదేశం ఏదైతే పతితంగా అయిపోయిందో దాన్ని ఇప్పుడు పావనంగా తయారు చేయాలి. ఇదే సత్యమైన సేవ. మీరు భారతదేశానికి ఏం సేవను చేస్తారు అని మనుషులు మిమ్మల్ని అడుగుతారు. మేము శ్రీమతం ద్వారా భారతదేశానికి ఎటువంటి ఆత్మీక సేవను చేస్తామంటే దాని ద్వారా భారతదేశము ద్వికిరీటధారిగా అయిపోతుంది, అంటే స్వర్గంగా అవుతుంది. భారతదేశంలో ఏ శాంతి మరియు సుఖాలైతే ఉండేవో వాటిని మేము స్థాపిస్తున్నాము అని మీరు వారికి చెప్పండి అని చెప్తున్నారు బాబా. అంటే ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ తిరిగి మేము ఆ స్వర్గంగా తయారు చేస్తాము అని చెప్పండి. ఓం శాంతి. మొట్టమొదటి పాఠం ఏంటి? పిల్లలు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి, లేక మన్మనా భవ. ఇది సంస్కృత పదం. పిల్లలు సేవను చేసేటప్పుడు మొట్టమొదటే వారికి మొదటి పాఠాన్ని చదివించాలి. ఎప్పుడు ఎవరు వచ్చినా వారిని శివబాబా చిత్రం ముందుకు తీసుకువెళ్ళాలే కానీ ఇంకే చిత్రం ముందుకు తీసుకువెళ్ళకూడదు. మొట్టమొదట తండ్రి చిత్రం వద్దకు తీసుకువెళ్ళి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారని చెప్పండి. నేను మీ ఉన్నతోన్నతమైన తండ్రిని, సుప్రీం టీచర్ను మరియు సుప్రీం గురువును కూడా. అందరికీ పాఠమును నేర్పించాలి. బాబా అంటారు, అక్కడి నుండే ప్రారంభించాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఎందుకంటే మీరు ఎవరైతే పతితులుగా అయిపోయారో వారు మళ్ళీ పావనంగా సతో ప్రధానంగా అవ్వాలి. ఈ పదంలో అన్ని విషయాలు వచ్చేస్తాయి. అందరూ ఈ విధంగా చెయ్యరు. మొట్టమొదట శివ్ బాబా చిత్రం వద్దకే తీసుకువెళ్ళాలి అని బాబా అంటారు. వీరు అనంతమైన తండ్రి, మీరు నన్ను ఒక్కడనే స్మృతి చేయండి అని బాబా అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది. స్మృతి చేస్తూ చేస్తూ పవిత్ర ప్రపంచంలోకి తప్పక చేరుకుంటారు. ఈ పదాన్ని తక్కువలో తక్కువ 3 నిమిషాలు గడియ పక్కా చేయాలి. బాబాను స్మృతి చేశారా? తండ్రి అవుతారు. వారు రచనకు రచయిత కూడా. వారికి రచన ఆది మధ్యంతరాల గురించి తెలుసు. ఎందుకంటే వారు మనుష్య సృష్టి బీజరూపం. బాబా ఎవరు? మనుష్య సృష్టికి బీజరూపుడు. కాబట్టి మొట్టమొదట ఈ విషయాన్ని నిశ్చయం చేయించాలి. తండ్రిని స్మృతి చేస్తున్నారా? బాబా అడుగుతున్నారు, తండ్రిని స్మృతి చేస్తున్నారా? మర్చిపోతున్నారా? లేదు కదా. ఈ జ్ఞానమును తండ్రియే ఇస్తారు. మేము కూడా తండ్రి నుండే జ్ఞానమును తీసుకున్నాము, దానినే మీకు ఇస్తున్నాము. మొట్టమొదట ఈ మంత్రాన్ని పక్కా చేయించాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే నాదునికి చెందిన వారిగా అయిపోతారు. ఈ విషయంపైనే అర్థం చేయించాలి. ఎప్పటి వరకైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోరు అప్పటి వరకు ముందుకు తీసుకువెళ్ళకూడదు. ఇటువంటి తండ్రి పరిచయాన్ని వివరిస్తూ 82 చిత్రాలు ఉండాలి. కావున ఈ విషయాన్ని బాగా అర్థం చేయించడం ద్వారా మేము తండ్రి స్మృతి చేయాలి. వారే సర్వశక్తివంతుడు. వారిని స్మృతి చేయడం ద్వారా పాపాలు అంతమవుతాయని వారి బుద్ధిలోకి వస్తుంది. ఎవరికైనా సరే ఫస్ట్ ఏం చేయమంటున్నారు బాబా? నేను ఆత్మని, నేను పరమాత్మ సంతానాన్ని. ఆ పరమాత్మ ఎవరు? మన తండ్రి. ఆయనకి మనకి ఉండే సంబంధం ఏంటి? తండ్రి బిడ్డల సంబంధం కదా.
ఎందుకంటే బాబా ఎవరు? సర్వశక్తివంతుడు. ఆ సర్వశక్తివంతుడిని స్మృతి చేయడం ద్వారానే మన జన్మ జన్మల పాపాలు వినాశనం అవుతాయి. దాని ద్వారానే ఆత్మ శక్తిశాలిగా అవుతుంది. ఆత్మకి పరమాత్మ యొక్క తోడు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి బాబా చిత్రం ముందు నిలబెట్టి బాబాకి మనకి ఉండే సంబంధం ఏంటనేది ప్రతి ఒక్కరికి ఫస్ట్ అర్థం చేయించండి, అప్పుడు మిగతా విషయాలని చెప్తున్నారు బాబా. తండ్రి మహిమ స్పష్టంగా ఉంది. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను ఒక్కడనే స్మృతి చేయండి అన్న విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి. దేహ సర్వ సంబంధాలు మర్చిపోండి. నేను సిక్కును, నేను ఫలానాను, వీటన్నిటినీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. దేహానికి ఇవన్నీ, ఆత్మకైతే ఏమీ లేవు. ఆ సర్వాత్మలకి తండ్రి ఎవరు? పరమాత్మ ఒక్కరే. మొట్టమొదట బుద్ధిలో ఈ ముఖ్యమైన విషయాన్ని కూర్చోబెట్టండి. బాబా అంటారు, ఆ తండ్రియే పవిత్రత, సుఖశాంతుల వారసత్వాన్ని ఇస్తారు. తండ్రియే నడవడికను తీర్చిదిద్దుతారు అని చెప్పాలి. ఈ విధంగా మొట్టమొదటి ఈ అతి ముఖ్యమైన పాఠమును పక్కా చేయించడం లేదని బాబాకు ఆలోచన కలిగింది. బాబాకు ఆలోచన వచ్చిందట, పిల్లలు ఫస్ట్ ఈ విషయాన్ని పక్కా చేయించట్లేదు. ఆత్మకి తండ్రి పరమాత్మ, ఆ పరమాత్మ ద్వారానే ఆత్మ శక్తివంతంగా అవుతుంది. బాబాని స్మృతి చేయడం వల్ల వికర్మలు వినాశనం అవుతాయి, పాపఖాతా సమాప్తమవుతుంది, ఆత్మ స్వర్గానికి ఏమవుతుంది? యజమానిగా తయారవుతుంది. ఈ విధంగా పిల్లలు పక్కా చేయించట్లేదు అంటున్నారు. దీనిని ఎంత బాగా కూరుతారో అంతగా అది బుద్ధిలో గుర్తుంటుంది. తండ్రి పరిచయాన్ని ఇవ్వడంలో 5 నిమిషాలు పట్టినా అక్కడి నుండి తప్పుకోకూడదు. చాలా రుచిగా తండ్రి మహిమని వింటారు కదా. ఎందుకంటే బాబా యొక్క మహిమని మనం ఎంత ప్రేమతో వర్ణిస్తే ఎదురవాళ్ళకి అంత ప్రేమగా వినపడుతుంది, అంత రుచిగా అనిపిస్తుంది కదా. తినే ఐటెం చూడండి, తినే వాళ్ళని చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంది చాలా బాగుంది అన్నాం అనుకోండి, అవి ఉన్న వాళ్ళకు కూడా ఇదేదో చాలా బాగుందిలా ఉంది, మనం కూడా తినాలనిపిస్తుంది. అలాగే బాబా యొక్క ప్రేమని మనం ఏదైతే పొందామో అది ఎదురవాళ్ళకి మనం పొందిన ఆనందంతో సహా అనుభవం చేయించాలి. అప్పుడు వాళ్ళు కూడా అది అనుభవం చేసుకుంటారు. ఈ తండ్రి చిత్రమే ముఖ్యమైనది. క్యూ అంతా ఈ చిత్రం ముందే ఉండాలి. తండ్రి సందేశమును అందరికీ ఇవ్వాలి. ఆ తర్వాతది ఈ చక్రం కదా. ఫస్ట్ బాబా పరిచయం, తండ్రికి మనకి ఉండే సంబంధం, అది ఎప్పుడైతే పక్కా అయిపోతారో మిగతా విషయాలన్నీ ఈజీగా అర్థమైపోతాయి. ఈ చక్రం ఎలా తిరుగుతుంది అన్న రచన జ్ఞానం, ఏ విధంగా మసాలాను నూరి పూర్తిగా సూక్ష్మంగా తయారు చేయడం జరుగుతుందో అలా మీది ఈశ్వరీయ మిషన్ కదా. మసాలాలు ఏం చేస్తారు? బాగా నూరి చేస్తారు కదా. అలాగే ఇదేంటి? ఈశ్వరీయ మిషన్ అని చెప్తున్నారు. పక్కాగా ఏం చేయాలి? బాగా బాబా యొక్క ప్రేమ నరాలను కూరుకుపోయే విధంగా మనం తయారు చేయాలన్నమాట. కావున ఒక్కొక్క విషయాన్ని బాగా బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఎందుకంటే తండ్రిని గూర్చి తెలియని కారణంగా అందరూ అనాథలుగా అయిపోయారు. తండ్రి ఉన్నతోన్నతమైన వారని, వారు ఉన్నతోన్నతుడైన శిక్షకుడు, ఉన్నతోన్నతుడైన గురువని పరిచయాన్ని ఇవ్వాలి. ఈ 3 సంబంధాలు చెప్పడం ద్వారా సర్వవ్యాపి అన్న విషయం బుద్ధి నుండి తొలగిపోతుంది. ఈ విషయాన్ని మొట్టమొదట బుద్ధిలో కూర్చోబెట్టండి. తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే మీరు పద్ధతుల నుండి పావనులుగా అవ్వగలుగుతారు. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. సతో ప్రధానులుగా అవ్వాలి. మీరు వారికి తండ్రి స్మృతిని కలిగిస్తారు. అందులో పిల్లలైన మీ కళ్యాణం కూడా ఉంది. మీరు కూడా మన్మనాభావగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. మీరు సందేశకులు కాబట్టి బాబా పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి మనకు తండ్రి, శిక్షకుడు మరియు గురువు కూడా అవుతారు అన్న విషయం తెలిసిన మానవ మాత్రులు ఒక్కరు కూడా లేరు. తండ్రి పరిచయాన్ని వినడంతోనే వారు ఎంతో సంతోషిస్తారు. భగవాన్ వాచ, నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు ఏమైపోతాయి? అంతమైపోతాయి. ఇది కూడా మీకు తెలుసు కదా. అందరికీ ఏం తెలుసు?
తండ్రిని పరమాత్మని స్మృతి చేయడం ద్వారా పాపాలు వినాశనం అవుతాయని. కానీలోనే ఉంది కష్టం అంతా. గీతతో పాటు మహాభారత యుద్ధాన్ని కూడా చూపించారు. ఇప్పుడు ఏ ఇతర యుద్ధ విషయము లేదు, బాబాను స్మృతి చేయడంలోనే మీకు యుద్ధం జరుగుతుంది. ఇతర యుద్ధాలతో సంబంధం కాదు. ఇప్పుడు యుద్ధం అంతా ఎక్కడుంది? మన లోపలే ఉంది. ఎంత మనం బాబాని స్మృతి చేద్దాం అనుకుంటామో మాయ ఎంతగా యుద్ధం చేస్తుందన్నమాట మనల్ని స్మృతి చేయకుండా. బాబా అంటారు, మీకు యుద్ధం జరుగుతుంది. చదువు వేరు, యుద్ధం అయితే స్మృతిలోనే ఉంది. ఎందుకంటే అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. అందరూ ఎలా ఉన్నారు? దేహం యొక్క అభిమానంలో. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేసి దేహీ అభిమానులుగా అవుతారు. మొట్టమొదట వారు తండ్రి, టీచరు మరియు గురువు అన్నది పక్కా చేయించండి. ఇప్పుడు మేము వారి మాటలు వినాలా లేక మీ మాటలు వినాలా? పిల్లలు, ఇప్పుడు మీరు శ్రేష్టంగా అయ్యేందుకు పూర్తిగా శ్రీమతంపై నడవాలని తండ్రి చెప్తున్నారు. కావున మేము అదే సేవను చేస్తున్నాము. ఈశ్వరీయ మతంపై నడిచినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఈశ్వరీయ సలహా ప్రకారంగా నడుస్తే అంటే తండ్రి సలహా ప్రకారంగా నడవడం వల్ల వికర్మలన్నీ ఏమైపోతాయి? వినాశనం అయిపోతాయి. నన్ను ఒక్కడినే స్మృతి చేయండి అన్నది బాబా యొక్క శ్రీమతం. సృష్టి చక్రం ఏదైతే అర్థం చేయిస్తామో అది కూడా తండ్రి మతమే. మీరు కూడా పవిత్రంగా అయ్యి ఏం చేయాలి? తండ్రిని స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని నా తోడుగా తీసుకుని వెళ్తానని బాబా చెప్తున్నారు. బాబా అనంతమైన ఆత్మీక మార్గదర్శకుడు కూడా. హే పతిత పావన, మమ్మల్ని పావనంగా తయారు చేసి ఈ పతిత ప్రపంచం నుండి తీసుకువెళ్ళు అని వారిని పిలుస్తారు. వారు దైహికమైన మార్గదర్శకులైతే ఈ తండ్రి ఆత్మీక మార్గదర్శకులు. బాబా అంటారు, శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ బాబాను స్మృతి చేస్తూ ఉండండి అని బాబా పిల్లలైన మీకు చెప్తారు. ఇందులో అలసిపోవలసిన అవసరం కూడా లేదు. ఉందా? బాబాని స్మృతి చేయడంలో కష్టమైతే లేదు కదా. ప్రేమ ఎక్కడుంటుందో కష్టం అక్కడ ఉండదు. ప్రేమ లేని చోట కష్టం ఉంటుంది. ఎంత ప్రేమగా తండ్రిని మీరు తలుచుకుంటే అప్పుడు అలసిపోరు అందులో అని చెప్తున్నారు. అప్పుడప్పుడు పిల్లలు ఉదయమే లేచి కూర్చుంటారు. అప్పుడు వారు అలసిపోతూ ఉండవచ్చని బాబా గమనిస్తారు. ఇది సహజ మార్గం. హఠంతో కూర్చోకూడదు. అటు ఇటు తిరగండి, విహరించండి. చాలా రుచిగా బాబాను స్మృతి చేయండి. హఠంతో కూర్చోకండి, బిగుసుకుపోయి కూర్చోవలసిన అవసరం అయితే లేదు. అటు ఇటు తిరగండి, విహరించండి, కానీ ప్రేమగా స్మృతి చేయండి. చాలా రుచిగా బాబాను స్మృతి చేయండి. లోపల బాబా బాబా అని ఎంతో ఉత్సాహం కలుగుతూ ఉండాలి. ఎవరైతే ప్రతి శ్వాసలోనూ బాబాను స్మృతి చేస్తూ ఉంటారో వారికే ఆ ఉత్సాహం కలుగుతుంది. ఇతర విషయాలు ఏవైతే బుద్ధిలో ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ ఉండాలి. బాబాతో అతి ప్రేమగా ఉండాలి. ఆ అతీంద్రియ సుఖం అనుభవం అవుతూ ఉండాలి. మీరు ఎప్పుడైతే తండ్రి స్మృతిలో నిమగ్నమైపోతారో అప్పుడే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఆపై మీకు సంతోషం అవధులు ఉండవు. ఈ విషయాలన్నిటినీ వర్ణన ఇక్కడే జరుగుతుంది. కావుననే అతీంద్రియ సుఖాన్ని గూర్చి గోపికలను ఎవరినైతే ఆ భగవంతుడైన తండ్రి చదివిస్తారో వారినే అడగండి అన్న గాయనం కూడా ఉంది. బాబా అంటారు, భగవాన్ వాచ నన్ను స్మృతి చేయండి. భగవాన్ వాచ ఏం చేయండి? నన్ను స్మృతి చేయండి. ఎవరిని? శివ్ బాబాని స్మృతి చేయండి. అది ప్రేమగా స్మృతి చేయండి. తండ్రి మహిమనే తెలియచేయాలి. సద్గతి వారసత్వం ఒక్క తండ్రి నుండే లభిస్తుంది. అందరికీ తప్పకుండా సద్గతి లభిస్తుంది. మొదట అందరూ శాంతిధామంలోకి వెళ్తారు. తండ్రి మనకు సద్గతినిస్తున్నారన్నది బుద్ధిలో ఉండాలి. శాంతిధామం, సుఖధామం అని దేనినంటారో అర్థం చేయించడం జరిగింది. శాంతిధామంలో ఆత్మలన్నీ ఉంటాయి.
అది మధురమైన ఇల్లు. సైలెన్స్ హోమ్, అది టవర్ ఆఫ్ సైలెన్స్. దాన్ని ఈ కనులతో ఎప్పుడూ చూడలేరు అంటున్నారు బాబా. ఇక్కడ ఈ కనుల ద్వారా ఏ వస్తువులైతే చూస్తారో వాటి వైపుకే ఈ సైన్స్ వారి బుద్ధి వెళ్తుంది. ఆత్మలనైతే ఈ కనుల ద్వారా ఎవరూ చూడలేరు కదా. ఈ వస్తువులన్నీ కళ్ళకి కనిపించేవన్నీ సాకారి, కానీ ఆత్మనైతే ఎవరూ చూడలేరు, అర్థం చేసుకోగలుగుతారు. ఆత్మనే చూడలేనప్పుడు మరి వారు తండ్రిని ఎలా చూడగలుగుతారు? ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. ఆత్మకి తండ్రి పరమాత్మ, ఆత్మకి శక్తి పరమాత్మ నుండి వస్తుంది. ఆత్మని పరమాత్మ నడిపిస్తున్నారు కదా. ఆత్మ ఈ దేహంలో ఉండి ఇవన్నీ చేస్తుంది అని చెప్పి అయితే అనుభవం అవుతుంది. కానీ ఆత్మ పరమాత్మనైతే ఈ కళ్ళతో అయితే చూడలేరు, ఈ కనులతో చూసేది కాదు. భగవాన్ వాచ, నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు ఏమైపోతాయి? భస్మం అయిపోతాయి. ఇలా ఎవరన్నారు? పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే కృష్ణుని గూర్చి అనేస్తారు. కృష్ణుణ్ణి ఎంతగానో స్మృతి చేస్తారు. రోజు రోజుకు వ్యభిచారిగా అయిపోతూ ఉంటారు. భక్తిలో కూడా మొదట ఒక శివుని భక్తినే చేస్తారు, అది అవ్యాభిచారి భక్తి. ఆ తర్వాత లక్ష్మీనారాయణ భక్తి. ఉన్నతుడెవరు? భగవంతుడు ఒక్కరే. వారే ఈ విష్ణువుగా అయ్యే వారసత్వాన్ని ఇస్తారు కదా. బ్రహ్మే మళ్ళీ ఏమవుతారు? విష్ణువుగా అవుతారు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు వారే ఈ విష్ణువుగా అయ్యే వారసత్వాన్ని ఇస్తారు. మీరు శివవంశీలుగా అయ్యి మళ్ళీ విష్ణుపురికి అధిపతులుగా అవుతారు. ఎప్పుడైతే మొదటి పాఠంను బాగా చదువుతారో అప్పుడే మాల తయారవుతుంది. తండ్రిని స్మృతి చేయడం అంత సహజమైన విషయమేమీ కాదు. మనస్సు బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్కరి వైపుకే మార్చాలి. ఈ కనుల ద్వారా ఏదైతే చూస్తారో వాటన్నిటి నుండి బుద్ధి యోగాన్ని తప్పించి వేయండి అని చెప్తున్నారు బాబా. నన్నొక్కడనే స్మృతి చేయండి, ఇందులో తికమక పడకండి అని బాబా అంటారు. బాబా ఈ రథంలో కూర్చుని ఉన్నారు, వారి మహిమనే చేస్తారు. వారు నిరాకారుడు. మీరు మన్మనాభావుగా ఉండండి అని ఇతడి ద్వారా మీకు గడియా గుర్తు చేయిస్తూ ఉంటారు. తద్వారా మీరు అందరి పట్ల ఉపకారం చేసినట్లవుతుంది. మీరు భోజనం తయారు చేసే వారికి కూడా శివ బాబాని స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి, అప్పుడు తినేవారందరి బుద్ధి శుద్ధమైపోతుంది అని చెప్తారు కదా. భోజనం తయారు చేసేవాళ్ళు ఎప్పుడైతే బాబా స్మృతిలో ఉండి చేస్తారో తినేవాళ్ళకు కూడా ఏముంటుంది? అదే స్మృతి ఉంటుంది. అందుకని తయారు చేసే వాళ్ళకు కూడా బాబా స్మృతిలో ఉండి తయారు చేయండి అని చెప్పండి అని చెప్తున్నారు బాబా కదా. తినేటప్పుడు వండేటప్పుడు కూడా ఎవరి స్మృతి ఉండాలి? బాబా స్మృతిలో ఉండాలి. భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను అని బాబా చెప్తున్నారు. ఒకరికొకరు స్మృతిని కలిగించుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో స్మృతి చేస్తూ ఉంటారు. కొందరు అరగంట కూర్చుంటారు, కొందరు 10 నిమిషాలు కూర్చుంటారు. అచ్చా, కనీసం 5 నిమిషాలైనా ప్రేమగా బాబాని స్మృతి చేసినట్లయితే రాజధానిలోకి వచ్చేస్తారు. రాజు రాణి ఎల్లప్పుడూ అందరినీ ప్రేమిస్తారు. అంతా ప్రేమయే ప్రేమ. బాబా ఎవరు? ప్రేమ సాగరుడు. కావున పిల్లలకు కూడా తప్పకుండా అటువంటి ప్రేమ ఉంటుంది. కావున అక్కడ కూడా ఇటువంటి ప్రేమ ఉంటుంది. రాజు రాణికి కూడా ఎంత ప్రేమ ఉంటుంది? బాబా అంటారు అలాగే పిల్లల ప్రేమ కూడా ఎంతగానో ఉంటుంది. ఆ ప్రేమ అనంతంగా ఉంటుంది. ఇక్కడైతే ప్రేమ అన్న మాటే లేదు, తన్నుకోవడమే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఈ ప్రపంచంలో అయితే ప్రేమ అనే మాటే లేదు. అంతా ఏంటి? తన్నుకోవడంలోనే అందరు ఎలా ఉంటారు? బిజీగా ఉంటున్నారని చెప్తున్నారు బాబా. తన్నుకోవడమే ఉంటుంది. అక్కడ ఈ కామ వికారపు హింస కూడా ఉండదు. కావుననే భారతదేశ మహిమ అపారంగా గాయనం చేయబడ్డది. భారతదేశం వంటి పవిత్ర దేశం ఇంకేదీ లేదు.
ఇది అన్నిటికన్నా పెద్ద తీర్థస్థానం. తండ్రి ఇక్కడకు భారతదేశంలోకి వచ్చి అందరి సేవను చేస్తారు, అందరినీ చదివిస్తారు. ముఖ్యమైనది చదువే. మీరు భారతదేశానికి ఏం సేవను చేస్తున్నారు అని మిమ్మల్ని కొందరు అడుగుతారు. మీరు భారతదేశం పావనంగా ఉండాలని కోరుకుంటారు కదా. ఇప్పుడు అది పతితంగా ఉంది కదా. కావునే మేము శ్రీమతంపై భారతదేశమును పావనంగా చేస్తున్నాము అని చెప్పండి. తండ్రిని స్మృతి చేయండి, తద్వారా పతితుల నుండి పావనులుగా అయిపోతారు అని అందరికీ చెప్తారు. మేము ఈ ఆత్మిక సేవ చేస్తున్నాము. భారతదేశం ఏదైతే శిరోకిరీటంగా ఉండేదో, ఏ సుఖశాంతులు ఏవైతే ఉండేవో వాటిని మళ్ళీ శ్రీమతంపై కల్పపూర్వలే డ్రామా ప్లాన్ అనుసారంగా తయారు చేస్తున్నామని చెప్పండి. బాబా అంటారు, ఈ పదాలను పూర్తిగా గుర్తించుకోండి. విశ్వశాంతి ఏర్పడాలని మనుషులు కోరుకుంటారు, దానిని మేము చేస్తున్నాము. భగవాన్ వాచ, తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని ఆ తండ్రి పిల్లలైన మాకు అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు బాబాను అంతగా స్మృతి చేయడం లేదని కూడా బాబాకు తెలుసట. మీరు బాబాని అంతగా స్మృతి చేయట్లేదని ఎవరికి తెలుసు? బాబాకు తెలుసట. ఇందులోని శ్రమ ఉంది. స్మృతి ద్వారానే మీ కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. బాబా అంటారు, మీరు స్వదర్శన చక్రధారీలుగా అవ్వాలి. దీని అర్థం ఏంటి? దీని అర్థం కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు. శాస్త్రాల్లో ఎన్ని విషయాలు వ్రాసేశారు. మీరు ఏవైతే చదివారో వాటన్నిటినీ మర్చిపోవాలి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు కదా. బుద్ధి నుంచి అన్నీ మర్చిపోండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అనుకుంటే ఇంకేమీ లేదు, శరీరం అనుకుంటే అన్నీ ఉంటాయి. అందుకని ఆత్మగా భావించండి. అదే తోడుగా వెళ్తుంది కదా, ఇంకేది తోడుగా వెళ్ళదు. ఇది తండ్రి చదువు, ఇది మీ తోడుగా వెళ్తుంది. దాని కొరకే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ వస్తువులు, వైభవాలు, ఈ శరీరంతో సహా ఏదీ రాదు, అన్నీ మట్టిలో కలిసిపోతాయి. కానీ ఇది ఏదైతే ఆత్మీక చదువును చదువుకుంటున్నామో, ఈ చదువు యొక్క ప్రారంధమే జన్మ జన్మలో మనతో వస్తుంది. చిన్న చిన్న పిల్లలను కూడా తక్కువగా భావించకండి. ఎంత చిన్నగా ఉంటే అంతగా పేరును ప్రఖ్యాతం చేయగలుగుతారు. చిన్న చిన్న పిల్లలు కూర్చుని పెద్ద పెద్ద వృద్ధులకు అర్థం చేయిస్తే అద్భుతం చేసి చూపిస్తారు అని చెప్తున్నారు బాబా కదా. చిన్నపిల్లలని తక్కువ అనుకోకండి, వాళ్ళ వల్ల కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అంటున్నారు బాబా. వారిని కూడా మీ సమానంగా తయారు చేయాలి. ఎవరైనా ప్రశ్న అడిగితే వారు జవాబు చెప్పగలిగే విధంగా వారిని తయారు చేయండి. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే సెంటర్లు ఉంటాయో లేక మ్యూజియాలు ఉంటాయో అక్కడికి వారిని పంపించండి. అటువంటి గ్రూపును తయారు చేయండి. దానికి సమయం ఇదే. ఇటువంటి సేవను చేయండి. పెద్ద వృద్ధులు కూడా చిన్న కుమారీలు కూర్చుని అర్థం చేయిస్తే అది అద్భుతమే. మీరు ఎవరి పిల్లలని ఎవరైనా అడిగితే మేము శివబాబా పిల్లలము అని చెప్పండి. ఎవరైనా మీరు ఎవరి పిల్లలని అడిగితే ఏం చెప్తాం? మేము ఎవరి పిల్లలు? శివబాబా పిల్లలు కదా, స్వయం భగవంతుడి యొక్క సంతానం అని చెప్పండి అని చెప్తున్నారు బాబా. సరేనా మరి? బాబా అంటారు, తాను నిరాకారుడు బ్రహ్మ తనువులోకి వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారానే మేము ఈ లక్ష్మీనారాయణలుగా అవ్వాలి. సత్యుగి ఆదిలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యమే ఉండేది కదా. మరి వారిని ఆ విధంగా ఎవరు తయారు చేశారు? తప్పకుండా అటువంటి కర్మలు చేసి ఉంటారు కదా. ఇప్పుడు తండ్రి కూర్చుని కర్మ, అకర్మ, వికర్మల గతులు వినిపిస్తున్నారు. శివ్ బాబా మమ్మల్ని చదివిస్తున్నారు. వారే తండ్రి, శిక్షకుడు, సద్గురువు. కావున ముఖ్యమైన ఈ ఒక్క విషయంపైనే వారికి అర్థం చేయించాలి. మొట్టమొదట బాబాను అర్థం చేసుకున్నట్లయితే మళ్ళీ ఇక ఇన్ని ప్రశ్నలు మొదలైనవి అడగరని బాబా అర్థం చేయిస్తున్నారు. అల్లాను అర్థం చేసుకోకుండా
మీరు ఇతర చిత్రాలను అర్థం చేయించినట్లయితే మీ బుర్రను పాడు చేస్తారు. మొదటి విషయం తండ్రి విషయమే కదా. ఫస్ట్ తండ్రి ఎవరో తెలిస్తే వారసత్వం ఏంటో తెలుస్తుంది. ఆ రెండు ఎప్పుడైతే తెలుసా ఇంకా మిగతా విషయాల్లో ఈజీగా అర్థమైపోతాయి. మనం శ్రీమతంపై నడుస్తాము. మేము అల్లాను అర్థం చేసుకున్నాము. ఇక మిగిలిన చిత్రాలు మొదలైనవి చూడాల్సిన అవసరం ఏముంది? అల్లాను తెలుసుకోవడంతో మేము సర్వస్వం అర్థం చేసుకున్నాం కదా. స్వయం భగవంతుడు నా తండ్రి. భగవంతుడికి మనకి ఉండే సంబంధం ఏంటి? ఎప్పుడైతే ఇదంతా అర్థం చేసేసుకుంటారో అప్పుడు ఏమవుదు కదా. ఈ విషయాలన్నీ మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో బుద్ధి ఏమవుతుంది? వీటి వైపే తిరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇక మిగిలిన చిత్రాలు మొదలైనవి చూడవలసిన అవసరం ఏముంది కదా. అల్లాను తెలుసుకోవడంతో మేము సర్వస్వం అర్థం చేసుకున్నామని అనేవారు కూడా వెలువడతారట. భిక్ష లభించడంతో ముందుకు వెళ్ళిపోతారు. మీరు ఫస్ట్ క్లాస్ అయినా భిక్షనిస్తారు. తండ్రి పరిచయాన్ని ఇవ్వడంతోనే తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతూ ఉంటారు కదా. బాబాని ఎంత స్మృతి చేస్తే అంత ఆత్మ ఏమవుతుంది? తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేందుకు లోపల బాబా బాబా అన్న స్మృతియే ఉత్పొంగుతూ ఉండాలి. హఠంతో కాక రుచిగా బాబాను నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయండి. బుద్ధిని అన్ని వైపుల నుండి తప్పించి ఒక్కరితోనే జోడించండి అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, ఏ విధంగా బాబా ప్రేమ సాగర్లో అలా బాబా సమానంగా ప్రేమ సాగర్లుగా అవ్వాలి. అందరికీ ఉపకారం చేయాలి. తండ్రి స్మృతిలో ఉండాలి మరియు అందరికీ తండ్రి స్మృతిని కలిగించాలి అని చెప్తున్నారు బాబా. వరదానము బాబా అంటారు, శాంతి శక్తి యొక్క సాధనాల ద్వారా విశ్వాన్ని శాంతిగా తయారు చేసే ఆత్మిక శాస్త్రధారి భవ కదా. ఆయుధధారి భవ. శాంతి శక్తికి సాధనం. శాంతి ఏంటి? శాంతి శక్తికి సాధనం ఏంటి? శుభ సంకల్పం. శాంతి యొక్క శక్తి అనుభవం అవ్వాలంటే మన సంకల్పం ఎలా ఉండాలి? శుభం, మంచి సంకల్పం. శుభ భావన మరియు నయనాల యొక్క భాష. ఏ విధంగా నోటి నుండి వచ్చే భాష ద్వారా తండ్రి మరియు రచనల పరిచయాన్ని ఇస్తారు, అలా శాంతి శక్తి ఆధారంతో నయనాల భాష ద్వారా తండ్రిని అనుభవం చేయించగలరు. స్థూలమైన సేవా సాధనాల కన్నా ఎక్కువగా సైలెన్స్ శక్తి అతి శ్రేష్టమైంది. ఆత్మీక సేవకు ఇదే విశేష ఆయుధం. ఈ ఆయుధం ద్వారా అశాంతమయమైన విశ్వాన్ని శాంతిగా తయారు చేయగలరు అని చెప్తున్నారు బాబా కదా. స్లోగన్ను నిర్విఘ్నంగా ఉండడం మరియు నిర్విఘ్నంగా తయారు చేయడం, ఇదే స్వచ్ఛమైన సేవకు ప్రమాణము అన్నారు బాబా. రుజువు కదా. నిర్విఘ్నంగా ఉండడం మరియు నిర్విఘ్నంగా తయారు చేయడం, ఇదే స్వచ్ఛమైన సేవకి ప్రమాణము అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం. ఈరోజు స్వమానం, నేను శాంతి స్వరూపాత్మని అనుకోండి. నేను శాంతి స్వరూపాత్మను. అచ్చా, ఓం శాంతి.